Hi, this is Priya. Welcome to Express Media. Upakara Charitable Trust Chairman, Senior Nirmata, TDP Senior నాయకులు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్రను బయోపిక్ నిర్మిస్తాను అని సంచలన ప్రకటన చేశారు. ఉపకార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో 5 రోజుల పాటు చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో భారీ కేక్ కట్ చేశారు. డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ సినీ రంగంలో చిన్న చిన్న పాత్రలు పోషించి ఈరోజు భారతదేశం గర్వించే స్థాయి నటుడు అయిన ఘనత ఒక్క చిరంజీవికి దక్కుతుందన్నారు. ఆయన జన్మదిన వేడుకలను విశాఖలోనే పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని అన్నారు. ఆయన స్ఫూర్తితో ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరపున మరింతగా సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. మెగాస్టార్ బర్త్డే వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పిన ఆయన గింబిలి జగదీష్ అండ్ టీం చేపట్టిన ఈవెంట్స్ మెగా స్టాండర్డ్స్తోనే ఉందన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ కళాపీఠం బ్రోచర్ను కంచర్ల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులతో పాటు పెద్ద ఎత్తున చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు 22వ తేదీన మరి 22వ తేదీ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో 17వ తేదీ నుంచి సంబరాలు ప్రారంభించడం జరిగింది. మరి ఆ సంబరాలను ప్రారంభించే తరుణంలో మన జగదీష్ గారి ద్వారా ఈరోజు ఆయన కళాపీఠం ద్వారా ఈ మొట్టమొదటి జన్మదిన వేడుకలు ఈరోజు విశాఖపట్నంలో ఈ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా చేయడం జరిగింది. మరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజుకి ఎన్నిసార్లు చేసుకున్నా అది తనివి తీరదు ఎవరికి, అభిమానులందరికీ కూడా. మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో లక్షల మందికి, ఎన్నో కోట్ల మందికి ఆయన రక్తదానం చేయడం జరిగింది. మరి అలాగే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు యువత ఈరోజు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా చలవని మనం చెప్పొచ్చు. మరి అలాంటి చిరంజీవి గారి సోదరుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ఆయన జనసేన పార్టీని పెట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం జరిగింది. మరి మెగాస్టార్ చిరంజీవి గారు సినీ రంగాన్ని ఒకసారి మనం చూసుకుంటే ఆయన ఎన్నో విషయాల్లో ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడిగా ఆయన తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక హీరో కావాలన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్రను చదవాలి. అందుకే నేను అతి తొందరలో మా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్లో చిరంజీవి గారి జీవిత చరిత్రని నేను తీయాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక మంచి డైరెక్టర్స్ని నేను సెలెక్ట్ చేసుకుని అది చిరంజీవి గారి జీవిత చరిత్రని నేను తీస్తాను. అలాగే ఎందుకంటే చిరంజీవి గారి బయోపిక్ చాలా అవసరం. ఎందుకంటే అలాంటి వ్యక్తి సినిమాల్లో రాణించడం అంటే ఒకానొకప్పుడు ఉన్న పోటీతత్వంలో ఎంతో మహానుభావులు మహా హీరోలు ఉన్న తరుణంలో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలాంటి మహామహులు ఉన్న తరుణంలో మరి చిరంజీవి గారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ అతను ఎంతో మనకి ఆనందాన్ని పంచి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మెగాస్టార్ అని మనం పిలుచుకుంటున్నామంటే ఆ యొక్క మెగాస్టార్ వెనకాల ఎంతో శ్రమ ఉంది. అలాంటి శ్రమజీవికి ఎన్ని పుట్టినరోజులు చేసుకున్నా తక్కువే అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఈరోజు ఈ మొదటి వేడుకలు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరగడం, అలాగే మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా జరగడం, మరి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి మా సినిమా ఇండస్ట్రీలో ఒక దిగ్గజానికి ఈరోజు ఈ బర్త్డే వేడుకల్ని జరిపించడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి రేపు 21వ తేదీన కూడా బీచ్ రోడ్లో మరింత ఘనంగా కూడా ఆ వేడుకలను కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరిని పేరు పేరున విశాఖవాసులందరూ కూడా ఈ సమావేశం మూలకంగా అందరికీ నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మరి 21వ తేదీన బీచ్ రోడ్లోకి వచ్చి కూడా మరి చిరంజీవి గారికి మీ యొక్క అభినందనలు, శుభాకాంక్షలు, అలాగే ఆయనకు ఆశీర్వాదాలను ఇవ్వాలని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫెడరేషన్ చైర్మన్గా మేము ఈరోజే మీటింగ్లో ఎన్నుకోవడం జరిగింది. అందుచేత 29వ తారీఖున ఇక్కడ ప్రమాణ స్వీకారం ఉంది. అది ఏంటది గింబిలి జగదీష్ గారు మాట్లాడుతున్నాను. ఈరోజు చిరంజీవి గారి బర్త్డే అని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో చాలా హడావిడిగా ఎంతో హుందాగా సరదాగా జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా చేసిన మన కంచర్ల అచ్యుతరావు గారికి నా నమస్సుమాంజలు అందిస్తున్నాను. ముఖ్యంగా చిరంజీవి గారి బర్త్డే అంటే బయట వాళ్ళ బర్త్డే కాదండి. మన ఇంట్లో మన తండ్రి, మన అన్న, మన తమ్ముడు, మన కొడుకు, మన తమ్ముడు అలాంటి వ్యక్తి అన్ని పాత్రలు పోషించిన చిరంజీవి గారు లాంటి వాళ్ళు అతనికి బర్త్డే చేసుకుంటున్నాం అంటే చాలా ఆనందంగా ఉందండి. ఆయన పుట్టినరోజు అంటే
ఒక వేడికి, అది అందరికీ పండగే, శత్రువులకైనా మిత్రులకైనా ఎవరైనా పండగ చేసుకోవాల్సిందే. ఆయన పేరే ఒక వైబ్రేషన్ అండి. చిరంజీవి అనే పదమే ఒక వైబ్రేషన్. ఆయన పేరు వెంటనే జనాల్లో ఒక ఉత్సాహం వస్తుంది. అలాంటిది ఆయన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు. ఆయన ఇన్స్పిరేషన్గా చేసుకొని ఎంతోమంది అదే విధంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అన్నయ్య పుట్టినరోజు ఇలాంటివి ఎన్నో వేడుకలు ఇలాంటి 100కు పైగా చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. అందులో మా వంతు కూడా ఈరోజు ఉంది అంటే చాలా అదృష్టవంతులండి. మేము చిరంజీవి బర్త్డేని ఎప్పుడూ టీవీలో చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది ఆయన పుట్టినరోజుని మేము చేసుకుంటున్నామంటే ఇది నిజంగా మాకు అదృష్టమేనండి. ఈ అదృష్టాన్ని కలిగించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక నమస్సుమాంజలు. అందులో అచ్యుతరావు గారికి కూడాను మా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఆయన ప్రతి విషయంలో కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇలాగే ప్రతి కళాకారులకు కూడా ఆయన కోఆపరేట్ చేయాలని, ఆయన వంతు సహకారం ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాము. ఆయనకి ఇలాగ సహాయం చేసే అదృష్టం డాన్స్ చేయగలడు, పాటలు పాడగలడు, అలాగే ఆర్గనైజ్ చేయగలడు. మంచి వ్యక్తి. మరి ఆయన సారథ్యంలో ఈరోజు ఏంటంటే చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ జరుపుకోవడం, దానికి మరి మమ్మల్ని కూడా అతిథులుగా పిలవడం, దానికి ముఖ్య అతిథిగా కంచెర్ల అక్షరా గారిని కూడా ముఖ్య అతిథిగా పిలవడం, మేము కూడా ఇందులో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు అంటే ఒక వైబ్రేషన్ చెప్పినట్టుగాను. ఎందుకంటే ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. ఒక కష్టపడి కింద స్థాయి నుండి వచ్చి ఇవాళ అర్ధరాత్రి అయిపోయిన హీరో కాదు. ఆయన కష్టం అంటే తెలిసినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన ఏంటంటే ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ బ్లడ్ బ్యాంకులే పెట్టి ఇవాళ ఏంటంటే మంచి వ్యక్తిగా మన దేశమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో, మిగతా దేశాల్లో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి చిరంజీవి గారికి మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి అచ్యుతరా గారు కూడా మంచి చిత్రాలు తేబోతున్నారు. మరి వారు కూడా ఈ విశాఖపట్నానికి సేవలు చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు. అంటే మంచి వ్యక్తితో మనం అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం, ఈ కార్యక్రమంలో వినోదంతో పాటు చెవులకే కాకుండా కడుపుకు కూడా విందు పెట్టించి ఏర్పాటు చేసేది చాలా గొప్ప విషయం. మరి అంత గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి జగదీశ్ని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగనే మరి ఈ పవన్ కళ్యాణ్ కళాపీఠం అనేసి ఈరోజు కొత్తగా ఆవిర్భవించి చేయటం, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి చేస్తున్నారు, చేసి చూపిస్తారు. తప్పనిసరిగా మంచి వ్యక్తిని మనమేమో ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి వచ్చింది. ఈ కూటమిలో అటు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కానీ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఈ ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక మూర్ఖపు రాజకీయం కానీ, ఒక రాక్షస రాజకీయం కానీ పోయి ఇవాళ ప్రశాంతమైన వాతావరణం, ప్రజలందరూ శాంతంగా గడుస్తుంది. విశాఖపట్నానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. విశాఖపట్నం అనేసరికి శాంతి కాముకులు, విశాఖపట్నం పొల్యూషన్ తక్కువ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఆదరించే విశాఖపట్నంలో ఇవాళ విశాఖపట్నం ఎంతో దినదినం అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం. రేపు 21వ తారీఖున కూడా బ్రహ్మాండ